మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భగవద్గీత అధ్యాయము 10 శ్లోకము 3ను పరిశీలిద్దాం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు తన దివ్యమైన స్వరూపాన్ని వివరిస్తూ తనను తెలుసుకోవడం వల్ల కలిగే గొప్ప ప్రయోజనాన్ని తెలియచేస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. యో మామజమనాదించ వేత్తి లోకమహేశ్వరం అసమ్మూఢః సమర్థ్యేషు సర్వపాపైః ప్రముచ్యతే. ఈ శ్లోకం అర్థమేమిటంటే, శ్రీకృష్ణుడు చెప్తున్నాడు, ఎవరైతే నన్ను పుట్టుక లేనివాడిగా, ఆది లేనివాడిగా మరియు సర్వలోకాలకు అధిపతిగా తెలుసుకుంటారో వారు మానవులలో భ్రమలకు లోనుకారు. అటువంటి వారు అన్ని పాపాల నుండి విముక్తి పొందుతారు. మనలా భగవంతుడు పుట్టడు, ఆయనకు ఆరంభం లేదు, ఆయన కాలానికి అతీతుడు. ఈ గొప్ప సత్యాన్ని గ్రహించడమే నిజమైన జ్ఞానం. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, మన ఉనికి పరిమితమైనది, కాని మనం ఎవరిలో భాగమో ఆ భగవంతుడు అనంతమైనవాడు. ఆయన సృష్టికి మూలం, కాని ఆయనకు మూలం లేదు. ఈ సత్యం మన అహంకారాన్ని కరిగిస్తుంది, సర్వశక్తిమంతుని రక్షణలో ఉన్నామనే ధైర్యాన్ని, ప్రశాంతతను ఇస్తుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, కష్టాలు వచ్చినప్పుడు సర్వలోకనాథుడు మనతో ఉన్నాడని గుర్తుంచుకుంటే ధైర్యం వస్తుంది. విజయం గర్వాన్ని ఇవ్వదు, అపజయం నిరాశపరచదు. ఏ పని చేసినా అది ఆయన కోసమే అని భావిస్తే మన మనస్సు నిర్మలంగా ఉంటుంది, చెడు ఆలోచనలు మన దరి చేరవు. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.